Hello, welcome to Tech Info and Career Guidance, friends. So, friends, మళ్ళీ నౌకరీ మాస్టరీ రిక్రూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో చాలామంది ఏంటంటే యాజ్ ఫ్రెషర్స్ కావచ్చు, రిక్రూటర్స్ కావచ్చు, లేదంటే మీరు నాన్ రిక్రూటర్స్ అయినా కూడా పర్లేదు. ఎవరైతే కనుక రిక్రూటింగ్ గురించి బేస్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచరిస్టిక్గా కూడా ఏంటంటే కనుక మీకు కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం మీది ఏదన్నా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఇదొక ఇనిషియల్ స్టెప్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో వీళ్ళు నౌకరీ వాళ్ళు మళ్ళీ మాస్టర్ రిక్రూటర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను సేమ్ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మళ్ళీ కొత్త ప్రోగ్రామ్తో కొత్త వేస్లో వస్తున్నారు అనమాట. సో మీరు ఒకసారి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక జస్ట్ ఒక సర్టిఫికేషన్ కోసం చూస్తున్నారు అనుకుంటే నౌకరీ రిక్రూటింగ్కి రిలేటెడ్, సో మీరు ఈ ప్రోగ్రామ్ అయితే కనుక సైన్అప్ చేసుకోవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకుని ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంతకుముందు ఏంటంటే 12,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే కనుక కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేస్తున్నారు. సో ₹1 కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీరు సర్టిఫికేషన్ పొందొచ్చు. ఆ సర్టిఫికేషన్ మీరు మీ జాబ్లో పెట్టుకోవచ్చు, లేదా లింక్డ్ఇన్ ప్రొఫెషనల్లో పెట్టుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ప్రోగ్రామ్ వల్ల. అండ్ అట్ ది సేమ్ టైం నేను వేరే కొత్త ప్రోగ్రామ్స్తో కూడా మీ ముందుకు వస్తున్నాను కంప్లీట్గా రిక్రూటింగ్లో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ కంప్లీట్గా ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం చూసారనుకోండి, ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మీరు అసలు సైన్అప్ చేయకుంటే కనుక ఇక్కడ సైన్అప్ బటన్ ఉంటుంది, సైన్అప్ చేసుకోండి. మీ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతారనమాట. మీ ఈమెయిల్ ఐడి ఏంటి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ రీటైప్ చేయమని చెప్తారు. టైప్స్ మీరు ఏంటి, అసలు ఫ్రీలాన్సరా, కన్సల్టెంటా, కార్పొరేటా, మీరు ఏది కాదనుకుంటే ఫ్రీలాన్సర్ అని పెట్టేసుకోండి. ఏ కంపెనీ అడుగుతారు, కంపెనీ నేమ్ చూసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ డీటెయిల్స్ కంప్లీట్గా చేసేసుకుంటే సబ్మిట్ కొట్టేశారంటే కనుక మీకు కంప్లీట్గా ఏమవుతుందంటే ఇది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన 24 hours ఆఫ్ టైంలో మీకు ఈ విధంగా మెయిల్ అనేది వస్తుంది అనమాట. టైం రన్నింగ్ అవుట్ అంటే నేను ఆల్రెడీ చేసేసుకున్నాను ప్రోగ్రామ్ అనేది. సో నాకు అవసరం లేదు, మళ్ళీ నాకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట మెయిల్స్ అనేవి. సో అందుకనేసి నాకు ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే టీం నౌకరీ వాళ్ళు పంపించారనమాట, ఈ ప్రోగ్రామ్ ఉంది సో చేసుకోండి అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక మీరు ఈ అప్డేట్ చేసుకున్న టైంలో మీ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా ఉండడం చూసుకోండి. ప్రతి అప్డేట్ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంటుంది, మీరు చెక్ చేసుకుంటే కనుక కొత్త ప్రోగ్రామ్స్ కూడా మీరు యాడ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద బేస్. ఎలా అంటే వాళ్ళు మీకు స్టార్టింగ్ వాళ్ళ లింక్ పంపిస్తారు, రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అడుగుతారు, పాస్వర్డ్, అండ్ మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ ఫర్ ఎనీ అసిస్టెన్స్ మీకు ఒకవేళ మీకు ఇష్యూ ఉంది అనుకుంటే ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి పెట్టారండి. ఈవెన్ మీరు డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు masterrecruiter@naukri.com. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఒక సర్టిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు వెరీ సింపుల్ ఏంటంటే కనుక మీకు చెప్పాను కదా, డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేసుకున్న తర్వాత ఈ యాప్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ అదే ప్రోగ్రామ్కి వస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చిన లాగిన్ ఐడీస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత వాట్ ఈస్ ద ప్రాసెస్. సో ఫ్రెండ్స్, వన్స్ ఇప్పుడు మీరు నౌకరీ మాస్టర్ లాగిన్ రిక్రూటర్లోకి వెంటనే మీకు ఏమంటే కనుక ఇక్కడ మీకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని చెప్పి వాళ్ళు చూపిస్తారనమాట. అంటే ఎన్ని డేస్లో మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. ఓకే, మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ పబ్లిక్ డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. పబ్లిక్ డిజిటల్ లైబ్రరీ మీరు ఎన్ని కోర్సెస్ చేశారు ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే కనుక నాకు వాళ్ళు అప్డేట్ చేస్తూ వచ్చినాయి అనమాట. టాప్ రిక్రూటర్స్ ఆర్ గెటింగ్ సర్టిఫికేషన్ IU అని చెప్పేసి ఇది పెడతారనమాట. అంటే మనం చూసామా లేదా అని చెప్పి ఎవ్రీ టైం కూడా వాళ్ళు ఏంటంటే క్లిక్ చేస్తూ ఉంటారు నౌకరీ వాళ్ళు. సో ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్దాం. హోమ్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీరు చూసారనుకోండి, మై లర్నింగ్ పాత్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు ఎన్ని చేశారు, ఏం చేశారు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏంటంటే నేను ఫౌండేషన్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ లెవెల్ని చూసుకోవడానికి ఇక్కడ అప్డేట్స్ ఉన్నాయన్నమాట.
సో ఐడి వచ్చేసి 69, నేమ్ వచ్చేసి నౌకరీ మాస్టర్ రిక్రూటర్ ప్రోగ్రామ్ ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికేషన్. మీరు ఇప్పుడు స్టార్ట్ అని కొట్టగానే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇవన్నీ బేసిక్ ప్రోగ్రామింగ్స్ లెవెల్స్ అనమాట. మీరు ఏ విధంగా చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. సో నేను ఇది మీకు ఆల్మోస్ట్ ఏంటంటే కనుక 2 minutes, 10 minutes, 36, 28, 9 లాస్ట్లో వచ్చేసి ఆన్బోర్డింగ్ రోల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం కంటిన్యూషన్ చేద్దాం. ఇది కంటిన్యూషన్ చేసిన తర్వాత అసలు మీకు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు నౌకరీ మాస్టర్ రిక్రూటర్ ప్రోగ్రాంలో ఫండమెంటల్స్ ఏమేమి ఇస్తారని చెప్పేసి కూడా మీకు కంప్లీట్ క్లియర్ పిక్చర్ ఉంటుంది. 1 hour కోర్స్ ఏదో ఉంటుంది. ఆ 1 hour కోర్స్ కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, యువర్ ట్రైన్ ఈజ్ లాంచింగ్ ఇన్ ఎ న్యూ విండో. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, న్యూ విండోలో మనకి లాంచ్ చేశారనమాట బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది బేసిక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ మనకి ప్రాసెస్ ఉంది, ఇంటేక్ ప్రాసెస్ ఉంది అనమాట. సో ఇంటేక్ ప్రాసెస్లో వీళ్ళు ఏం చెప్తారంటే కనుక మనకి మిస్ అవుతే కనుక మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే కనుక part 1 ఫ్లో అయిపోతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇవ్వరు. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండదు అనమాట. సో మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు చూడాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫౌండేషన్ లెవెల్స్ వచ్చేసి మీకు సర్టిఫికేషన్లో హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదే సీన్ మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మేము చేస్తున్న ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైనింగ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మీకు అప్లికబుల్ ఉంటాయి. చూసారు కదా, సో లాస్ట్లో వచ్చేసి మీకు ఇలా సర్టిఫికేషన్ బ్యాచ్ అయితే వస్తుంది. ఈ సర్టిఫికేషన్ బ్యాచ్ వచ్చేసి మీరు మీ ఈమెయిల్లో కానీ లేదంటే కనుక వేరే ఎక్కడైనా కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే కనుక మీ నెక్స్ట్ లెవెల్ ఎక్కడైతే వెళ్తున్నారో ఆ నెక్స్ట్ లెవెల్కి మీకు ఈజీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఈ హెల్ప్ ఏంటంటే ఇది మీరు నౌకరీలో తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు, లేదా మీకు లింక్డ్ఇన్లో కనెక్టివిటీ చేసుకోవచ్చు, ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అని కొట్టగానే మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్ళిపోతాను అనమాట. చూసారు కదా, సో ఈ విధంగా ఏంటంటే మనకి కంప్లీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ కోర్స్ వచ్చేసి కంప్లీట్ 1 hour ఉంటుంది అనమాట. 1 hourలో మీరు అయిపోయిన వెంటనే నౌకరీ రిజ్యూమ్ డేటాబేస్ కావచ్చు, సోర్సింగ్ జాబ్ పోస్టింగ్స్ రిలేటెడ్ కావచ్చు, షార్ట్ లిస్టింగ్ అండ్ అసెస్మెంట్ గురించి, అండ్ ఆన్ బోర్డింగ్ రోల్స్ ఏవైతే ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీకు సర్టెన్ థింగ్స్లో మీరు అంటే నౌకరీ యూస్ చేయని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, నాకు తెలిసి ఇది ఒక బేసిక్ అయితే కనుక మీరు ఇంకా ప్రాక్టికల్స్గా చేయాల్సినవి చాలా ఉంటాయి. సో ఆ స్కిల్స్ కూడా మీరు తెచ్చుకుంటే కనుక ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ద వర్క్. అట్ ప్రెజెంట్ ఏంటంటే మార్కెట్ బేస్డ్ కండిషన్స్ ప్రకారము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈవెన్ రిక్రూట్మెంట్లో కూడా వచ్చింది. అంటే కనుక సోర్సింగ్లో కావచ్చు, స్క్రీనింగ్లో కావచ్చు, లేదంటే ఆన్బోర్డింగ్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోయాయి అనమాట. ప్రతి ఆర్గనైజేషన్ ఏంటంటే ఏఐని చూస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందని తెలుసుకోగలిగితే చాలు.
సో మీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జాబ్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంతకుముందు 12,000 ఉన్నది, ఇప్పుడు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వచ్చేసింది. మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. థ్యాంక్ యూ.